తెలంగాణను 10 ఏళ్లు పాలించిన బీఆర్ఎస్ ఆ జిల్లాలో పూర్తిగా డేలా పడింది. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత నేతలు సైలెంట్ అవ్వడంతో కేడర్ వేరే దారులు వెతుక్కుంటోంది. దీంతో పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్ని ఎదుర్కోవడం కష్టమనే వాదనలు ఉన్నాయి. ఇంతకీ ఏ జిల్లాలో ఈ పరిస్థితి ఉంది? కారు పార్టీ అధినాయకత్వం ఆలోచనలు ఎలా ఉన్నాయి? వాచ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ కు ఉనికి కోల్పోయే ప్రమాదం ముంచుకొస్తోంది. గత ఎన్నికల్లో ఓడిపోయిన నేతలు ఎవరికి వారు నియోజకవర్గాలకు ముఖం చాటేశారు. క్యాడర్ను నడిపించే లీడర్ లేకపోవడంతో ఇందూరు జిల్లా కారు పార్టీలో గందరగోళం నెలకొంది. దీంతో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కోవడం కష్టమనే వాదనలో లేకపోలేదు. పోటీ చేసేందుకు కూడా క్యాడర్ ముందుకు రాకపోవచ్చనే విశ్లేషణలు ఉన్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ తో పోలిస్తే కాంగ్రెస్, బీజేపీ బలంగా ఉన్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో 3 పార్టీలను ఓటర్లు ఆదరించారు. మొత్తం 9 నియోజకవర్గాల్లో 4 చోట్ల కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిచారు. బాన్సువాడ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా విజయం సాధించిన మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి హస్తం పార్టీ కండువా కప్పుకున్నారు. దీంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్య 5కు పెరిగింది. 3 బీజేపీ ఎమ్మెల్యేలుండగా బాల్కొండ నుంచి గులాబీ పార్టీ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నిజామాబాద్ బీజేపీ ఎంపీగా ధర్మపురి అరవింద్ రెండోసారి గెలవడంతో కమలదళం కొంత బలపడింది. దీంతో ప్రస్తుతం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పట్టు కోసం కాంగ్రెస్, బీజేపీ నువ్వా నేనా అన్నట్టుగా పోటీ పడుతున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో పార్టీకి పూర్వ వైభవం వచ్చింది. మాజీ మంత్రి షబ్బీర్ అలీ, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ప్రభుత్వ సలహాదారుగా ఉన్నారు. మరో 5 నేతలకు కార్పొరేషన్ చైర్మన్ పదవులు దక్కాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న బాల్కొండ నియోజకవర్గంలోనే 3కి కార్పొరేషన్ పదవులు ఇవ్వడంతో కాంగ్రెస్ బలోపేతం అవుతోంది. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేసిన హస్తం పార్టీ అభ్యర్థి ఆర్ఎన్ సునీల్ స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. దీంతో అధిష్టానం ఈ నియోజకవర్గ నేతలు ఏరవత్రి అనిల్, మానాల మోహన్ రెడ్డి, అన్వేష్ రెడ్డికి కార్పొరేషన్ పదవులు ఇచ్చింది. దీంతో పార్టీ శ్రేణులకు భవిష్యత్తుపై భరోసా కల్పిస్తున్నారు. అలాగే నిజామాబాద్ అర్బన్ లో ఓడిపోయి ప్రభుత్వ సలహాదారుగా ఉన్న షబ్బీర్ అలీ పార్టీ పటిష్టతపై దృష్టి పెట్టారు. నిజామాబాద్ అర్బన్ తో పాటు గతంలో ప్రాతినిధ్యం వహించిన కామారెడ్డిలో పట్టు నిలుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే షబ్బీర్ 2 పడవలపై ప్రయాణిస్తూ తన ఉనికిని ప్రశ్నార్థకంగా మార్చుకుంటున్నారనే విమర్శలు లేకపోలేదు. మరోవైపు నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ పార్టీని బలోపేతం చేస్తున్నారు. 2019లో మొదటిసారి లోక్సభకు ఎన్నికైన తర్వాత జిల్లాపై పట్టు సాధించారు. ఈ క్రమంలోనే గత అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్, ఆర్మూర్, కామారెడ్డిలో కమలం పార్టీ విజయం సాధించింది. గత పార్లమెంటు ఎన్నికల్లో రెండోసారి గెలిచిన ఊపుతో గ్రామస్థాయిలో బలపడేలా కార్యాచరణ చేపట్టారు. కొత్త పోస్టాఫీస్ భవనాలు, రైల్వే ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం, ట్రాక్ విస్తరణ వంటి పనులతో ప్రజలకు చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నారు. అయితే బీజేపీ దూకుడుకు ధీటుగా కాంగ్రెస్ నేతలు కథం తొక్కుతున్నారు. బోధన్లోని నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిచేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇటీవలే పరిశ్రమను పరిశీలించి పరిస్థితిని సమీక్షించారు. మండల కేంద్రాలు, గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇటీవల జిల్లాలో సుమారు 250 కోట్లతో చేపట్టిన రోడ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. నిజామాబాద్, కామారెడ్డి పట్టణాల్లో సీసీ రోడ్లు వేస్తున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలున్న బోధన్, నిజామాబాద్ రూరల్, ఎల్లారెడ్డి, జుక్కల్ నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులకు నిధులు కేటాయిస్తున్నారు. అటు బలమైన నాయకత్వంతో పాటు అభివృద్ధి పనులతో ఉమ్మడి జిల్లాపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. ఇక బీఆర్ఎస్ పరిస్థితి దయనీయంగా మారింది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ కు మరింత కలిసి వచ్చే అవకాశంగా మారింది. గులాబీ నేతలు అందుబాటులో లేకపోవడంతో పార్టీ శ్రేణులు చెల్లాచెదురయ్యాయి. ఇప్పటికే చాలా మంది కాంగ్రెస్ లో చేరారు. మిగతా వారు తటస్థంగా ఉంటున్నారు. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ గత ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి ప్రజలకు అందుబాటులో లేరు. ఏడాది కాలంగా విదేశాల్లో ఉండటంతో గులాబీ పార్టీ ఉనికి కోల్పోతోంది. బాన్సువాడ, ఎల్లారెడ్డి, కామారెడ్డి, ఆర్మూర్ నియోజకవర్గాల్లో కార్యకర్తలను పట్టించుకునే నాయకులు లేకపోవడంతో పార్టీ నేతలు, కార్యకర్తలు ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ ప్రభావం కనిపించే అవకాశాలున్నాయి. రోజు రోజుకు మారుతున్న, దిగజారుతున్న పార్టీ పరిస్థితులను బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ ఎలా సెట్ చేస్తారో చూడాలి.